బెల్లంకొండలో ఆయుష్ ఉచిత వైద్య శిబిరం వేసవి కాలంలో జాగ్రత్తలు, వడదెబ్బ నివారణపై అవగాహన కార్యక్రమం. ఆయుష్ మందుల పంపిణీ. ఆయుష్ ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ రచ్చా శ్రీనివాస్. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల బాలుర నందు డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ఆయుష్ వైద్యాధికారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్యం పైన మరియు వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. అదేవిధంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుష్ వైద్య అధికారి డాక్టర్ రచ్చా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు తీసుకోవలసిన ఆహారంపై అవగాహన కల్పించారు. ప్రజలు, విద్యార్థులు, చిన్నపిల్లలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో బయట తిరగకుండా ఉండవాలని తెలిపారు. మసాలా, పలావు, వేపుడు చేసిన ఆహారం తీసుకోకూడదని, తెల్లటి కాటన్ వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలని పేర్కొన్నారు. రోజుకు కనీసం ప్రతి ఒక్కరూ 3 లీటర్ల నుండి 4 లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాలని ఆయన కోరారు. కొబ్బరి బొండం నీళ్లు, మజ్జిగ, జావ, గంజిని ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలని కోరారు. ఆకుకూరలు, పండ్లు, ఫలాలు ఈ సీజన్లో లభించే ఎక్కువగా తీసుకోవాలని, పలనాడు ప్రాంతంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉంటుందని, తలకు టోపీ పెట్టుకోవాలి, రుమాలు కట్టుకోవాలని, తమ పనులు చూసుకోవాలని ఆయన సూచించారు. ఎక్కువగా మంచినీరు, మజ్జిగ, గ్లూకోజు, నిమ్మరసము, కొబ్బరి నీరు త్రాగవలనని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో వెళ్ళేటప్పుడు టోపీ, కండువా, గొడుగు నెత్తిపైన పెట్టుకోనవలనని, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని, 2 పూటల చల్లని నీటితో స్నానం చేయాలని పేర్కొన్నారు. మజ్జిగతో పాటు ఉల్లిపాయలు కూడా తినాలని చెప్పారు. వైద్య పరీక్షలు నిర్వహించి వడదెబ్బ నివారణ గురించి మరియు తరుణ వ్యాధులకు వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఆయుష్ మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పెదబాబు, చంద్రశేఖర్, శ్రీనివాస్, జారునిసా, ఉషారాణి, ప్రసాద్, సులోచన, ఉపాధ్యాయులు, ఆయుష్ సిబ్బంది వెంకట్రామయ్య, యోగా టీచర్ ముఖ్య హనుమంతరావు నాయక్ విద్యార్థుల చేత యోగాసనాలు చేయించడం జరిగింది. వేడైంది అని అనుకుంటుంది. అలాంటి కాకుండా ఎండకి ఉంటేనే ఉంటాం. చల్లటి నీళ్ళు కూడా, చల్లటి ఐస్ క్రీమ్ కానీ అలాంటి ఏమి తీసుకోకుండా ఉండాలి. సరేనా? ఎండ తినకూడదు, ఐస్ క్రీమ్ తినకూడదు. రోడ్డు పైన ఉండే పలావులు కానీ, బిర్యానీ కానీ అది కూడా ఫుడ్ పైన అవుతుంది. దాంట్లో ఏంటంటే సరిగా వాళ్ళ నీళ్ళు కానీ అనేది అపరిశుభ్రంగా ఉంది. వాళ్ళు చేసే యాక్టివిటీస్ అనేది ఉంటే అది తీసుకోవడం వల్ల వామిటింగ్స్ మోషన్స్ అవుతాయి. ఈ ఎండాకాలం వాటికి బయట వెళ్ళకుండా పలాలు చేతులు, ఈ కూల్ డ్రింక్స్ కానీ పన్యాలు తీసుకోవడం ఉంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడాలి. ఇలాంటివి రాకుండా ముందు